హైకోర్టు సింగిల్ బెంచ్ స్టేను కొట్టేసింది. డివిజన్ బెంచ్ పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీలో పరిషత్ ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని చెప్పింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువరింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. దీనికి సంబంధించి పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ స్టేను కొట్టేసింది. డివిజన్ బెంచ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా నిర్వహించబోతున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అసలు 28 రోజుల ఎన్నికల కోడ్ నిబంధన వర్తింపజేయనవసరం లేదని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్కి చెప్పారు ఎస్ఈసీ తరపున మోహన్ రెడ్డి. సో దీనికి సంబంధించి పరిషత్ ఎన్నికలకి సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యథాతథంగా జరుగుతాయి. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మరింత సమాచారం అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి. పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే నిన్న హైకోర్టుకు సంబంధించిన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టేను కొట్టివేస్తూ ఈ రోజు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏదైతే 4 వారాల కోడ్ ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి అనుకూలంగానే నోటిఫికేషన్ ఇచ్చామనేటువంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున వాదనలు వినిపించారు. ఇప్పుడు రేపు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఎన్నికలను ఆపడం కరెక్ట్ కాదు అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవిస్తూ ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది. ఇక ఈ ఫలితాలకు సంబంధించి కూడా హైకోర్టు ఈ రోజు ఒక తీర్పునిచ్చింది. ముఖ్యంగా తిరుపతి లోక్సభకు సంబంధించి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడే ఫలితాలు వెల్లడించొద్దని, ఫలితాలకు సంబంధించినటువంటి ప్రక్రియను ఆపాలని, ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ ఫలితాలు ప్రకటించొద్దని హైకోర్టు తన తీర్పులో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా నిన్న ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అఫిడవిట్ వేయాలని, ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి సింగిల్ బెంచ్ నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం సింగిల్ బెంచ్ లోకి పూర్తిగా అఫిడవిట్ ను కూడా దాఖలు చేయాలని ఈ రోజు తీర్పులో చాలా స్పష్టంగా హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఫలితాలు మాత్రము తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. సో పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. రేపు యథాతథంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫలితాలు మాత్రం వెల్లడించరాదని చెప్పింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కిషోర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రభుత్వం తరపున అడ్వకేట్, అలానే ఎస్ఈసీ తరపున అడ్వకేట్ ఏదైతే వాదనలు ఉన్నాయో ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించిందనే చెప్పొచ్చు. 4 వారాలు ఏవైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ను మేము అంటే పంచాయతీ ఎన్నికల్లోనూ అటు మున్సిపల్ ఎన్నికల్లో ఏవైతే 24 రోజులు అలానే 28 రోజులు ఈ ఫార్మెట్ ఉందో ఆ ఫార్మెట్ ప్రకారమే ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నాము. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఒకసారి ఎన్నికలు కనుక ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశం అయితే లేదని ఇదే కోర్టు చాలా స్పష్టం చేసింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇలా స్టే ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని ఎస్ఈసీ తరఫున న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా ధర్మాసనానికి చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా న్యాయవాదులు ఎస్ఈసీ తరఫున న్యాయవాదితో పాటు
ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనతో పూర్తిగా ధర్మాసనం ఏకీభవించిందనే చెప్పాలి. అందుకే ఏదైతే స్టే ఇచ్చిందో సింగిల్ బెంచ్ స్టే దాన్ని ఎత్తివేయడం జరిగింది. దాంతో పాటుగా ఫలితాలు మాత్రం నిలిపివేయమని చెప్పింది. ఆ ఫలితాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన అంటే సింగిల్ బెంచ్ అఫిడవిట్ దాఖలు చేయమని నిన్న ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసికి సంబంధించి. అలానే సింగిల్ బెంచ్ కి వెళ్ళి ఆ అఫిడవిట్ దాఖలు చేయండి, అక్కడ ఎప్పుడు ఫలితాలు వెలువడతాలో ఆ కోర్టు నిర్ణయిస్తుందంటూ చాలా స్పష్టంగా ధర్మాసనం చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.